శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నైమిషారణ్యంలో 1000 సంవత్సరాల సత్రయాగం చేసుకుంటున్న శౌనకాది మహర్షులు అడిగిన ప్రశ్నలకి సూత మహర్షి సమాధానం చెబుతూ, మీరు చాలా అదృష్టవంతులయ్యా, ఎందుకంటే పరబ్రహ్మకు ప్రతిరూపమైంది శ్రీమద్భాగవతం. మీకు దాని పట్ల, శ్రీహరి పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు చూస్తుంటే ఇదంతా మీ పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. మీకుండే నారాయణ భక్తి వల్ల కలియుగ మానవులకు వచ్చే చావు పుట్టుక బాధలు మీ దగ్గరకు రావయ్యా. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన పురాణం. పురాణాలన్నింటిలోకి ఉత్తమ పురాణం. దీన్ని భగవంతుని మీద భక్తితో లోక కళ్యాణార్థం పరమ పవిత్రంగా వ్యాసుల వారు రాశారు. ఆయన కుమారుడైన సుఖమహర్షి ప్రాయోపనిష్టలో ఉన్న పరీక్షణ్ మహారాజుకి చెప్పారు. గంగానది మధ్యలో ఉండే ఇసుక తిన్నెల మీద సుఖమహర్షి కూర్చుని భాగవత కథలు పరీక్షణ్ మహారాజుకి చెప్పే సమయంలో అనేక మంది మహర్షులతో పాటు నేను కూడా వినడం జరిగింది. ఆనాడు మహాతేజస్వి అయిన శ్రీ సుఖయోగి వారు చెప్పిన భాగవత కథలు యథాతథంగా చెప్పలేను, కానీ నా మనస్సుకు స్ఫురించినంత వరకు మీకు చెప్తాను అని సూత మహర్షి శౌనకాది మహర్షులతో అన్నారు. అప్పుడు శౌనకాది మహర్షులు సూత మహర్షితో, మహానుభావ, మహాభాగవతాన్ని ఏ యుగంలో, ఏ ప్రదేశంలో, ఏ ఉద్దేశంతో వ్యాసుల వారు రాశారు? సుఖమహర్షి భాగవత కథ ఏ విధంగా పరీక్షణ్ మహారాజుకి చెప్పారు? అదంతా సవివరంగా మాకు చెప్పండి అని అడుగుతారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.